If A is to B is equal to 4 is to 5, B is to C is equal to some 2 is to 3, then find A is to B is to C. This is what we call single equivalent ratio. దీని యూస్ అనేది డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాడు, లేకపోతే దీని యూజ్ అనేది అప్లికేషన్ అనేది చాలా సార్లు మనం యూజ్ అవుతుందమ్మా. ఇక్కడ మనకి 2 రేషియోస్ ఇచ్చాడమ్మా. A is to B is 1 ratio which is 4 is to 5 and B is to C is 2 is to 3. then what is A is to B is to C అని అడిగాడు. అంటే చూడండి, A is to B ఇప్పుడు మనం కానీ తీసుకుంటే A is to B రేషియో ఎంత అయిందమ్మా? 4 is to 5 అయింది. సో B is to C రేషియో ఎంత? 2 is to 3. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? A is to B is to C రేషియో ఎంత? A is to B is to C రేషియో ఎంత? రైట్. ఇప్పుడు నార్మల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఇది మనం తర్వాత చూద్దాం. సపోజ్ నేను A is to B is equal to 4 is to 5 అన్నాను, B is to C is equal to 5 is to 2 అనేసి అన్నాను. ఇప్పుడు మీరు A is to B is to C వాల్యూ చెప్పగలరా? చెప్పగలరా? లేదు. ఆన్సర్ ఏమవుతుంది? 8. 4 is to 5 is to 2. ఎలా? ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇక్కడ A is to B అంటే A 4 తీసుకుంటే B 5 తీసుకుంటే, ఈవెన్ ఇక్కడ కూడా మనకు B వాల్యూ ఏముంది? 5 సేమ్ ఉంది. ఇక్కడ ఈ వాల్యూస్ వేరియబుల్ టర్మ్స్ సేమ్ కాబట్టి ఇక్కడ B సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ నెంబర్ సేమ్ అయింది అనుకోండి, మనం డైరెక్ట్ గా మనం రేషియో రాయొచ్చు. వాట్ ఈస్ ద రేషియో అమ్మా? 4 is to 5 is to 2 is the ఆన్సర్. అంటే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? మనం ఏదైతే కామన్ ఇక్కడ 4 is to 5 ఉంది, ఇక్కడ 2 is to 3 ఉంది. ఈ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇక్కడ మనకి ఈ రెండు ఏంటమ్మా? సేమ్ గా లేవు, అంతేనా కదా? ఇక్కడ B వాల్యూస్ అన్న సేమ్ గా ఉన్నాయి వేరియబుల్ టర్మ్స్ లో, అంటే ఇక్కడ కూడా మనకి సేమ్ అలాగే ఉండాలి. అలా లేదు. అలా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రెండు వాల్యూస్ మనం చేయాల్సింది ఏంటమ్మా? ఆ 2 వాల్యూస్ ని ఈక్వల్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం అన్న చూడండి. ఇక్కడ A is to B, B is to C, 2 is to 3 అనేసి ఉంది. ఈ టర్మ్ కంప్లీట్ గా ఈక్వల్ అవ్వాలి. అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న టర్మ్ ని ఇక్కడతో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఇక్కడ ఉన్న టర్మ్ ని ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తాం అనుకోండి, అప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ ఏమవుతుంది? 2 into 5 అంటే ఏమవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ 5 into 2 అంటే ఏమవుతుందమ్మా? 10 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని కంప్లీట్ గా ఎలా రాసుకోవచ్చు? 8 is to 10 అని రాసుకోవచ్చు, అంతేనా? ఇప్పుడు A is to B వాల్యూ ఏమైందమ్మా? 8 is to 10 అయింది. ఇప్పుడు B is to C వాల్యూ 2 is to 3 కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 10 is to 15. అంటే ఇప్పుడు B టర్మ్ అనేది సేమ్ అయిపోయిందా లేదా? ఇప్పుడు ఫైనల్ గా A is to B is to C టర్మ్ అనేది మనం ఎలా రాసుకోవచ్చు? 8 is to 10 is to 15 రాసుకోవచ్చు లేదా? సో ద ఫైనల్ వాల్యూ ఇస్ వాట్? 8 is to 10 is to 15. ఇక్కడ మనం సింగిల్ ఈక్వలెంట్ రేషియోస్ మనం తీసుకునేది ఎలా తీసుకుంటాం అంటే A is to B, B is to C వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఈ మిడిల్ టర్మ్ వాల్యూస్ మనం ఈక్వేట్ చేసుకుంటాం. ఏం చేస్తామా? మిడిల్ టర్మ్ వాల్యూస్ ని మనం ఈక్వేట్ చేసుకుంటాం. ఇక్కడ 8 is to 10 ఉంది, ఇక్కడ 10 is to 5, 3 5 is 15 ఉంది. A is to B is to C అనేది మనకి ఏమవుతుందమ్మా? 8 is to 10 is to 15 అవుతుంది. రైట్. సరే, అది మనం డైరెక్ట్ గా షార్ట్ కట్ లో మనం ఎలా చేయొచ్చు వితౌట్ రైటింగ్ ఆల్ దిస్ స్టెప్. సో ఫస్ట్ ఇది చూడండి, 4 is to A is to B అనేది 4 is to 5 ఇచ్చాడు. ఇది A టర్మ్, ఇది B టర్మ్. అలాగే B is to C. ఇప్పుడు B is to C అనేది నెక్స్ట్ టర్మ్ లో మనం 2 is to 3 గా రాసుకోవాలి. ఇలా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే A is to B is to C వాల్యూ మీన్స్ ఫస్ట్ యూ మల్టిప్లై దీస్ 2 టర్మ్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, 4 into 2 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తారు. ఏమవుతుంది? 8 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే 5 into 2 అనే టర్మ్స్ మల్టిప్లై చేస్తారు. అంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? మల్టిప్లై 15 వస్తుంది. మనం A is to B is to C ఆర్ A is to నెక్స్ట్ ఇంకా వస్తాయి A is to B is to C is to D. ఇలా సింగిల్ ఈక్వలెంట్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇది డైరెక్ట్ స్టెప్. మీరు ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇది కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ ఏంటి? మనకి మిడిల్ టర్మ్స్ అనేది సేమ్ గా ఉండాలి. ఇంకా మనం డైరెక్ట్ గా ఫాస్ట్ గా చేయాలంటే సో మనం ఏం మల్టిప్లై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 4 into 2 తర్వాత వచ్చేసి 5 into 2 తర్వాత 5 into 2 5 into 3 చేస్తాం. ఓకే, అదే స్టెప్ ని ఫస్ట్ ఏం చేస్తాం? 4 into 2 5 into 2 2 టైమ్స్ రెండింటిని చేసింది అదే నెంబర్. సో ఇవే మనకి ఏంటంటే మనం ప్రాబ్లం చేసిన తర్వాత మనం ఏదైతే కాన్సెప్ట్ వైజ్ చేస్తున్నామో దాని క్యాల్కులేషన్ పార్ట్ మనం షార్ట్ కట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఏ ప్రాబ్లంకైనా షార్ట్ కట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? గాల్లో నుంచి ఎక్కడి నుంచి రావాలి. మనం ఏదైతే కాన్సెప్ట్ చేసుకున్నామో ఆ కాన్సెప్ట్ లో క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ పార్ట్ నే సింపుల్ గా షార్ట్ కట్ వచ్చేస్తుంది అన్నమాట. మనం ఈ మోడల్స్ వర్కింగ్ మోడల్స్ అంతా రాయకుండా ఫైనల్ గా వస్తుంది. అలా మనం ప్రతి ప్రాబ్లం కి చెప్పుకుంటాం. కానీ అట్ ద సేమ్ టైం మీకు ఎంత కాన్సెప్ట్ ఎంత ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాబ్లం చేస్తాం, సెకండ్ ప్రాబ్లం నుంచి షార్ట్ కట్ అప్లై చేస్తాం. బట్
ఈ కాన్సెప్ట్ కూడా మీరు రాసుకోవాలి. ఓకే, రాసుకున్న తర్వాత మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు 1 or 2 ప్రాబ్లమ్స్కి ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ చేస్తారు. ఎందుకు నేను కాన్సెప్ట్ అంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మనం ప్రాబ్లమ్స్ ఈ షార్ట్ కట్స్లో ఏమవుతుందంటే అమ్మ ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్గా ఆ మోడల్లో ఇస్తే మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ కండిషన్స్ ఉండవు. కాన్సెప్ట్ ఏంటంటే దానికి రిలేటెడ్ ప్రాబ్లం ఏమి ఇచ్చినా సరే ఓకే. బట్ ఇక్కడ షార్ట్ కట్స్కి వచ్చేసరికి ఏంటంటే కండిషన్ వస్తుంది, అంటే జస్ట్ నెంబర్స్ చేంజ్ చేస్తేనే వస్తుంది. దాంట్లో ఇంకేమైనా చేంజ్ చేశాడు అనుకోండి మళ్ళీ ఆన్సర్ రావు. సో అందుకు షార్ట్ కట్స్ కాకుండా మనం కాన్సెప్ట్ కూడా ప్రతి ప్రాబ్లంకి మనం నేర్చుకోవాలి. అంటే కాన్సెప్ట్స్ అన్నీ ఉండవమ్మా, కాన్సెప్ట్స్ బేసిక్గా ప్రతి ప్రాబ్లంకి కూడా అంటే ప్రతి టాపిక్కి కూడా కొన్నే ఉంటాయి. షార్ట్ కట్స్ అన్న ప్రతి ఒక్క దగ్గర మనం నేర్చుకోవాలి, కానీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటమ్మా షార్ట్ కట్స్ కూడా, అంటే మీరు ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయడానికి ఈ మెథడ్ అంతా కూడా మీరు లెంగ్తీ అవ్వచ్చు, మీరు ఫాస్ట్గా చేయాలి. ఫాస్ట్గా చేయడానికి మీరు నేర్చుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే 4 2s అంటే మనం ఈ రెండు మనం ఫస్ట్ మల్టిప్లై చేస్తాం, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తాం, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తాం. అది డైరెక్ట్గా వచ్చేస్తుంది, డైరెక్ట్ స్టెప్లో వస్తుంది. రైట్, లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ టర్మ్ మల్టిప్లై చేస్తాం, తర్వాత సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్, తర్వాత థర్డ్ టర్మ్ డైరెక్ట్గా చేయొచ్చు. లేదంటే సో మీకు ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ చేస్తాం, 4 3s 12. నెక్స్ట్ ఏం చేస్తామా ఈ 2 టర్మ్స్ 7 3s 21. నెక్స్ట్ ఏం చేస్తామా 7 8s 56. సో ఇంకా డైరెక్ట్గా చూసిన వెంటనే చెప్పాలంటే 4 into 3 అంటే ఫస్ట్ టర్మ్ ఇంటూ ద కంప్లీట్ డైరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇస్ 2. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్. ఓకే, direct one. With little practice you can easily do this one. అది 2 టర్మ్స్ ఇచ్చేటప్పుడు సపోజ్ ఇప్పుడు 3 టర్మ్స్ ఇచ్చామనుకోండి, 3 టర్మ్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, సేమ్ మన కాన్సెప్ట్ ఈజ్ సేమ్ అంటే ఏంటి, 1:2 తీసుకుంటారు, 3:4 తీసుకుంటారు. సారీ, సో 1:3 3:4. బి టర్మ్ ఇది కాబట్టి ఇది సేమ్ చేసి మనకు ఒక టర్మ్ వస్తుంది. అంటే మనకి జనరల్గా అయితే ఏమొస్తుంది, 1:2 తర్వాత 3:4 తీసుకుంటే సో 3:6:8 వస్తుంది. సో ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇది బి వాల్యూ అవుతుంది, సి వాల్యూ అవుతుంది. నెక్స్ట్ C/D అనేది 5:6 ఇచ్చాడు కాబట్టి ఈ సి టర్మ్స్ అనేది ఈక్వేట్ చేసుకోవాలి. అలా నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది మనకు వస్తుంది కాన్సెప్ట్ వైజ్ అయితే. అదే మనం డైరెక్ట్గా చేయాలంటే 1:2 తర్వాత ఏముందమ్మా 3:4 1 by 1 రాసుకుంటాము, ఒకదాని కింద ఒకటి రాసుకుంటాం. నెక్స్ట్ ఏముంది 5/6 ఉంది. ఫస్ట్ మల్టిప్లై దీస్ టర్మ్స్, 1 into 3 into 5 is what 15. Next you multiply these terms, 2 into, so I write it separately, product of all the first terms, product of ఇది కూడా మనం డైరెక్ట్ చేయొచ్చు. అంటే 1 into 3 into 5, the first term is product of all the first term. సెకండ్ టర్మ్ చూసారనుకోండి, సెకండ్ టర్మ్ వచ్చేసరికి 2 into 3 into 5, 2 into 3 into 5, 2 3s 6, 6 5s 30. సెకండ్ వాల్యూ ఎలా రాసుకుంటాం, 2 into 3 into 5. The third value is, థర్డ్ వాల్యూకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే 2 into 4 into 5 చేస్తాం. అంటే 2 4s 8, 8 5s 40. So this value could be written as 2 into 4 into 5. And the last value is 2 into 4 into 6. అంటే ఏమవుతుందమ్మా, 2 product of all the last term, 2 4s 8, 8 6 48. 2 into 4 into 6. Now you see that first term ఏమవుతుందంటే product of all the first terms. ఒకటి గుర్తుపెట్టుకోండి, 1:2 3:4 5:6 అంటే ఫస్ట్ రైట్ 1:2, నెక్స్ట్ వచ్చేసి 3:4 రాస్తాం, నెక్స్ట్ వచ్చేసరికి ఏం రాస్తామో 5:6 రాస్తాం. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్. ఇది మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనం రేషియోస్లో చాలా ప్రాబ్లమ్స్ సింగిల్ ఈక్వలెంట్ రేషియో అని చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్గా ఇది చేస్తాం. సో 1:3:5 మల్టిప్లై దీస్ టర్మ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే ఇక్కడ ఈ టర్మ్ తీసుకుంటాం, ఈ టర్మ్ తీసుకొని సో ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 టర్మ్స్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏమవుతుందంటే ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేసి అప్పుడు ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ వచ్చేసరికి 2 into 4 into 6. ఫస్ట్ టర్మ్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ టర్మ్స్ అమ్మా, లాస్ట్ టర్మ్ అనేది అగైన్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద లాస్ట్ టర్మ్స్. మిడిల్ టర్మ్స్కి వచ్చేసరికి ఇలా క్రాస్గా మనం చేస్తాం అనమాట. జస్ట్ యూ డూ సమ్ ఎగ్జాంపుల్స్ చేస్తే సరిపోతుంది. సరే, మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా, P/Q/R/S. జనరల్గా సింగిల్ ఈక్వలెంట్ రేషియో తీసుకునేటప్పుడు సపోజ్ మనం A/B/C/D అని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనం తీసుకునే రేషియోస్ కంటిన్యూటీ ఉండాలమ్మా. కంటిన్యూటీ అంటే A/B
తర్వాత మనం తీసుకోవాల్సింది B/C, తర్వాత మనం తీసుకోవాల్సింది C/D, అప్పుడు మాత్రమే మనం A/B/C/D ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి P/Q/R/S అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనం తీసుకోబోయే రేషియోస్ ఏం అవ్వాలంటే ఫస్ట్ P/Q రేషియో తీసుకోవాలి, నెక్స్ట్ Q/R తీసుకోవాలి, నెక్స్ట్ R/S రేషియో టర్మ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి P/Q వాల్యూ ఎంతమ్మా 4:5. నెక్స్ట్ ఇచ్చాడు R/Q ఇచ్చాడు, Q/R ఇవ్వలేదు. సో మీరు ఎప్పుడైనా సరే సింగిల్ ఈక్వలెంట్ రేషియో అని తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఎలా తీసుకోవాలంటే ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే వాడు P/Q/R/S అడిగాడు, అదా కాకుండా ఎలా అడిగాడు అనుకున్నాం P/S/R/Q. అంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన P/S. ఆఫ్ కోర్స్ ఈ ప్రాబ్లంలో ఏం లేదు, బట్ జనరల్గా ఇస్తే దీని నుంచి P/S కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో అంటే P/Q తర్వాత Q/R తర్వాత ఏమొస్తుందమ్మా R/S అనేది మనం తీసుకోవాలి. అలా తీసుకుంటే ఫస్ట్ P/Q వాల్యూ ఎంతమ్మా 4:5. ఇది R/Q కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి Q/R. Q/R వాల్యూ ఎంత 1:2. నెక్స్ట్ R/S అనేసి అన్నాడు, R/S వాల్యూ ఎంతమ్మా 3:4. ఇదైతే డైరెక్ట్ గా అలాగే ఉంది కదా, అంతేనా కాదు? ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? సో ఇప్పుడు మనం P/Q/R/S అంటే ఏమొస్తుంది, ఫస్ట్ ఈ మల్టిప్లై తీసుకున్నాం 4 × 1 × 3 is what 12. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందమ్మా 5 × 1, 5 1 is 5, 5 3 is 15. నెక్స్ట్ ఏమవుతుందమ్మా 5 2 is 10, 10 3 is 30. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందమ్మా లాస్ట్ టర్మ్ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద లాస్ట్ టర్మ్స్ 5 × 2 × 4 అంటే ఎంత అవుతుందమ్మా 40. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ what 12:15:30:40. రైట్, సో 12:15:30:40. అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 12:15:30:40. దేర్ ఎనీ పాసిబిలిటీ టు క్యాన్సిల్ అవుట్ ద నెంబర్స్? ఐ మీన్ సింప్లిఫై చేసుకోవాలనుకుంటే సింప్లిఫై చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏంటంటే మిస్టేక్ చేస్తారు. ఇక్కడ సింప్లిఫై అయితే అన్ని నెంబర్స్ కూడా సింప్లిఫై అవ్వాలి, ఏదో ఒక నెంబర్ చేసి వేరే నెంబర్ని వదిలేయడం కాదు. అంటే కొంత ఏం చేస్తారంటే 3 4s 3 5s 3 10s అని చెప్పేసి ఇది ఇక్కడ 40 ఇలా వదిలేస్తారు అనమాట. ఇంతవరకు ఈ 3 నెంబర్స్ ని మనం సింప్లిఫై చేసిన తర్వాత ఒక నెంబర్ని వదిలేస్తారు. సింప్లిఫికేషన్స్ లో ఎప్పుడు కూడా ఏంటంటే అన్ని నెంబర్స్ ని చేస్తే అన్ని నెంబర్స్ ని సింప్లిఫై చేయాలి, అన్ని నెంబర్స్ ఒకే నెంబర్ తో సింప్లిఫై అయ్యి ఉండాలి, లేదంటే అలా వదిలేస్తాం అంతే. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ వాట్? ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 12:15:30:40. క్లియర్? A/B is 3:4, B/C is 8:10, C/D is 15:17. Then find is A/D value. ఏం చేస్తారమ్మా, మనకు కావాల్సిన ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ లాస్ట్ టర్మ్. సో A/B/C/D మీన్స్ దట్ వాట్? మనం అంటే A/D ఫైండ్ అవుట్ చేయాలంటే వీ కెన్ ఫైండ్ అవుట్ A/B/C/D ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ టర్మ్ అండ్ ద లాస్ట్ టర్మ్, అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ కెన్ సింప్లిఫై ఇట్, యూ కెన్ సింప్లిఫై ఇట్. నెక్స్ట్ ఇంకొకటి మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దీన్నే వర్కింగ్ ఎగ్జాంపుల్స్గా మళ్ళీ మనకు క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ A/D ఫైనల్గా కావాలి, ఫస్ట్ టర్మ్ కావాలి, లాస్ట్ టర్మ్ కావాలి. సరే, A/Bని ఎలా రాసుకోవచ్చమ్మా? A/Bగా రాసుకోవచ్చు. B/Cని ఎలా రాసుకోవచ్చమ్మా? B/Cగా రాసుకోవచ్చు. C/Dని ఎలా రాసుకోవచ్చమ్మా? C/Dగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం A/D అనే టర్మ్ ని, అంటే మనకు కావాల్సింది A/D కాబట్టి సపోజ్ ఇఫ్ ఐ మల్టిప్లై దీస్ టర్మ్స్ నాకు ఏమొస్తుందమ్మా? BB గెట్ క్యాన్సిల్, CC గెట్ క్యాన్సిల్, A/D వస్తుందా లేదా? అంటే నేను ఇప్పుడు చెప్పొచ్చా A/D ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద రేషియోస్. అంటే మనకి ఎప్పుడైనా సరే లాస్ట్ టర్మ్ మాత్రమే కావాల్సి వస్తే విత్ కంటిన్యూటీ ఉంటే దెన్ కంప్లీట్గా మనం ఏం రాసుకోవచ్చమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ దీస్ రేషియోస్ తీసుకోవచ్చు. అంటే ఏమవుతుంది? 3/4, 8/10, 15/17. Okay, 4 2s are 2 5s are 5 3s are 3 3s are 9/17. So 9:17 is the answer. 9/17 or 9:7. ఓకే, మీకు ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. మళ్ళీ మన వర్కింగ్ ఎగ్జాంపుల్స్ ఇవి రిపీట్ అవుతుంటాయి అనమాట. మరి ఎప్పుడైనా సరే ఇలా చేసేటప్పుడు A/B is equal to 3:4, B/C is equal to some 8:10, C/D is equal to 15:17. ఏదో కొన్ని వాల్యూస్ ఇచ్చాడు మనకి. ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ అడిగాడు. అడిగితే మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ అడిగితే దెన్ యూ టేక్ ద కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే గుర్తుంది కదా, వాట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద రేషియోస్.